అందరికీ నమస్కారం. నేను మీ విజయ్ కుమార్. నేటి మాట ఇది ప్రజల మాట. ఒక బోగస్ ప్రచారం అనేది చాలా కీలకంగా మారింది. లాస్ట్ టైం కూడా 11వ తారీఖున మనం ప్రమాణ స్వీకారం చేయబోతున్నాం, ప్లేస్ ఫిక్స్ అయిపోయింది అని చెప్పేసి 2 రోజుల క్రితం కూడా ఒక ప్రచారం అయితే వైసీపీ అనుకూల మీడియాలు తీసుకెళ్ళి ఎవరినో కాదు, సొంత కార్యకర్తలే నాశనం అయిపోయే పరిస్థితిలోకి తీసుకెళ్ళారు. అది ఎలాగా అంటే వాస్తవంగా ఎవరు అనుకూల మీడియాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరు సర్వేలు వాళ్ళకు ఉంటాయి, జెన్యున్గా జరిగే ఉంటాయి. అలాగే వైసీపీకి కూడా వాళ్ళ ఛానల్లో ఎప్పటికప్పుడు వేసుకునే ఉంటాయి. టీడీపీకి ఉంటాయి, జనసేనకి ఉంటాయి. కానీ వైసీపీకి ముఖ్యంగా తన అనుకూల మీడియాలో, తన అనుకూల అఫీషియల్ ఛానల్స్లోనైతే కావచ్చు, అఫీషియల్ పేజెస్లోనైతే కావచ్చు, ఈ రకమైన మేము సర్వే రిపోర్ట్లు మాకు వచ్చాయి, 21 ఎంపీ సీట్లు 175 కొట్టేస్తున్నాము అని చెప్పుకొని ప్రచారం చేసి లాస్ట్ టైం వైసీపీ కార్యకర్తలు చాలామంది దెబ్బతినడానికి కారణం సొంత పార్టీ అనే చెప్పుకోవాలి. రాజకీయం అనేటప్పటికీ చాలా మనం అనుకున్నంత బయటికి కాకపోయినా లోపల బంధాలు జరుగుతాయని ప్రతి ఒక్కరికి తెలుసు, బెట్టింగ్లు వేసుకుంటారు. ఆ రకంగా వైసీపీకి సంబంధించిన సర్వేలు నమ్మి లాస్ట్ టైము చాలామంది తన ఆస్తులు అమ్ముకొని ఐపీఎల్ పెట్టుకుని పారిపోయే పరిస్థితికి వెళ్ళిపోయారు. ఇప్పుడు మరి అదే ఆట మొదలెట్టింది వైసీపీ. మీరు ఒకసారి చూస్తే 2 రోజుల క్రితం నుండి ఒక సర్వే మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఒక అనుకూల సోషల్ మీడియా, వైసీపీకి అనుకూల సోషల్ మీడియాలో నడుస్తుంది ఈ సర్వే. అది సర్వేలు ఏంటంటే 175కి 175, మీకు వెనకాల ఒకసారి విజువల్ వేస్తున్నాను చూడండి. 175కి 175లోని 73 టీడీపీ ఎమ్మెల్యేలు రెడ్ జోన్లో ఉన్నారంట. జనసేనకి సంబంధించిన వాళ్ళు రెడ్ జోన్లో 12 మంది ఉన్నారంట. బీజేపీకి సంబంధించిన వాళ్ళు 7 మంది రెడ్ జోన్లో ఉన్నారంట. ఆరెంజ్ జోన్లోనే 36 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు టీడీపీకి. జనసేనకి 5 ఉన్నారు. అలాగే ఆరెంజ్ జోన్లో బీజేపీకి ఎవరు లేరు, అంటే ఫస్ట్ ఉన్న వాళ్ళందరూ 7 రెడ్ జోన్లోనే ఉన్నారు. అదేవిధంగా టీడీపీకి సంబంధించి గ్రీన్ జోన్లో 27 మంది ఉన్నారు. జనసేనకి 2 గ్రీన్ జోన్లో ఉన్నారు. బీజేపీకి వచ్చేసి 2 గ్రీన్ జోన్లో ఉన్నారు. ఇక్కడ గొప్ప ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వైసీపీకి ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు 11 మంది కూడా గ్రీన్ జోన్లో ఉన్నారు. ఇక్కడ అది ఆశ్చర్యకరమైన విషయం. ఇది ఐఐటి వాళ్ళు హైదరాబాద్ ఎవరో సర్వే చేశారు అని చెప్పేసి వస్తుంది. ఇప్పుడు టీడీపీలోని రెడ్ జోన్లో లేని ఎమ్మెల్యేలు ఎవరు లేరు అని అయితే నేను చెప్పను. కొంతమంది మీద వ్యతిరేకత ఉంది. అదే రకంగా వాళ్ళు రెడ్ జోన్లో ఉన్నారు. కూటమి ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు అందులో ఫస్ట్ టైం గెలిచిన వాళ్ళలోనే ఎక్కువ మంది, ఒక 50 నుండి 40 మంది మధ్యలో ఎక్కువ మంది ఉన్నారు. కానీ 90 మంది రెడ్ జోన్లో ఉన్నారు, 100 మంది రెడ్ జోన్లో అనేది అదే అవాస్తవం. అదేవిధంగా 11 మంది గ్రీన్ జోన్లోనే ఉన్నారు అనేది కూడా అవాస్తవం. ఇప్పుడు మీరు ఎవరిని మోసం చేస్తున్నారు? వైసీపీ వాళ్ళు వైసీపీ కార్యకర్తలనే మోసం చేస్తున్నారు. లాస్ట్ టైం కూడా మీరు చేసిన పొరపాటు అదే. వాస్తవాలను మీ కార్యకర్తలకు తెలపండి, మీ నాయకుడు తెలపండి, తెలిపి ప్రజల్లోకి వెళ్ళమనండి, వాస్తవాలు తెలియజేయమనండి అని చెప్పండి. అంతేగాని సర్వేలు ఎలాగొచ్చినాయి, మనం గెలిచిపోతున్నాం, సర్వేలు వచ్చినాయి, మనం ఇంకా 2-3 సంవత్సరాల్లో ఇంకా వ్యతిరేకత పెరిగిపోతుంది, ఆ వ్యతిరేకత పెరిగిన తర్వాత మనం ఇంకా కూడా మనమే అధికారంలోకి వస్తాం అనేది కలవలు కబుర్లు ప్రజలకి చెప్పారైతే చెప్పారు, మీ కార్యకర్తలకు కూడా అదే చెప్తున్నారే.
ఇక్కడ వచ్చిన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మీ కార్యకర్తలకైనా నిజం చెప్పుకోండి. మనం ఉన్న పొజిషన్ ఏంటి, మనం ఇంట్లో మన పిల్లలకి కానీ మనం కానీ ఏం చెప్పుకుంటాం, అరే బాబు మన ఆర్థిక పరిస్థితి, మనం ఎంతలో ఉన్నాము, మన నెల జీతం అవుతుంది, ఎంత మనం ఖర్చు పెట్టుకోవాలి, ఎంతలో ఉండాలి, ఎంతలో తినాలని చెప్పుకుంటాం. అదేవిధంగా నీ కార్యకర్తలు, నీ అన్నదమ్ములు లాంటి నీ కార్యకర్తలు, నీ పిల్లల లాంటి కార్యకర్తలు నువ్వేం చెప్పాలి, మనం ఉన్న పొజిషన్ ఇదండి, మనం ఉన్న పొజిషన్ ఇది, మనం ఇంకా ఎంత కష్టపడాలి, ఎంత కష్టపడి ప్రజల్లోకి వెళ్ళాలని చూపించాలి. కానీ పొద్దున్నైతే మీరు అంతా బోగస్ ప్రచారాలు, ఫేక్ ప్రచారాలు చేసి మీరు మీ కార్యకర్తలనే నమ్మిస్తున్నారు. దీనివల్ల ఏంటంటే ఇబ్బంది, ఎవరో నష్టపోరు, మీ కార్యకర్తలే నష్టపోతున్నారు, మీ నాయకులే నష్టపోతున్నారు. అది మీరు ముందర ఆలోచించుకొని మీది మార్చుకుంటే, ఈ బోగస్ ప్రచారాలు మార్చుకుంటేనే మీ పార్టీ ముందుకు వస్తుంది. ఇది మీరు తెలుసుకొని ముందుకెళ్తే, అంతకు ముందులో కూడా 2002 నుండి టైమ్స్ నౌ గ్రూప్స్ వాళ్ళ దగ్గర నుండి 2022 కానీ 2023, 2024 వరకు కూడా ప్రతి సంవత్సరం 3 నెలలకి 4 నెలలకు ఒకసారి ఒక సర్వే రిలీజ్ చేయించి మనం ఇన్ని సీట్లు గెలిచేస్తున్నాం, అధికారంలోకి వైసీపీ రాబోతుంది, అధికారంలోకి వైసీపీ వచ్చేపోతుందని ఒక మీరు బోగస్ ప్రచారాలు చేయించి మీ కార్యకర్తల్ని ఇంట్లో కూర్చోబెట్టారు. వాళ్ళు పందాలు కాసుకున్నారు మనం గెలిచేద్దాంలే అని. తీరా ఆర్థికంగా చాలా దెబ్బతిన్నారు. ఈ రోజున మీ వెనకాల లేకపోవడానికి కార్యకర్తల కారణం అదే. ఇదిగో మళ్ళీ ఈసారి ఎలా చేస్తే వాళ్ళ ఎలక్షన్స్ నెక్స్ట్ టైంకి అసలు ఎలక్షన్స్లో పోటీ చేయడానికి కూడా నాయకులు దొరకని పరిస్థితిలోకి వెళ్ళిపోతారు మీరు. అది గుర్తుపెట్టుకొని వాస్తవాలు మీ కార్యకర్తలకు తెలియజేయండి, ప్రజలకు తెలియజేయండి. ఏమవుద్ది, ఎక్కువ కష్టపడతారు. అంతేగాని ఫేక్ ప్రచారాలు అయితే చేయొద్దు అనేది ప్రజల మాట, ఇది నేటి మాట. థ్యాంక్ యూ. నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. మీ విజయ్ కుమార్, నేటి మాట.